ఎక్స్క్యూజ్ మీ. ఏ ఏదో మెసేజ్ వచ్చింది. ఏ రిఫండ్ డీటెయిల్స్ అంట, ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ డీటెయిల్స్ అంట, అది బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వమంటున్నారు. ఇచ్చేయి. ఐ థింక్ త్వరగా రీఫండ్ వస్తుంది పార్టీ. అర్రే, నా డబ్బులు కట్టాయి ఇక్కడ. శివ శివ కూల్. మళ్ళీ ఎంత ఇక్క పని చేసావు? ఇలా మెసేజ్ వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ అని. నేను బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేశాను, అమౌంట్ కట్ అయ్యాయి. మళ్ళీ మోసపోయావా? ఎన్నిసార్లు చెప్పినా ఇంతే నువ్వు. ఆ డబ్బులు వస్తాయంటే చాలా ఆశపడతావు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ సీజన్ కదా, సో ఫ్రాడ్స్టర్స్ అంతా ఇప్పుడు రీఫండ్స్ మీద పడ్డారనమాట. సో ఇలా రీఫండ్ వస్తుందని చెప్పి మెసేజ్ పంపించేసి మీ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయమంటారు. ఎంటర్ చేసామంటే మనీ మొత్తం గాన్. ఈ మధ్య ఇలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రాడ్లు చాలా ఎక్కువైపోయాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి మెసేజ్లు పంపించి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని చెప్పదు. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ అనేది బ్యాంక్ అకౌంట్ ఎప్పుడైనా సరే మీ పోర్టల్లో లాగిన్ అయ్యి తర్వాత మాత్రమే అప్డేట్ చేయమని అడుగుతుంది. కాబట్టి ఇలాంటి ఫ్రాడ్స్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి.